Stop. Where going? Army is coming. Why are you coming? You are terrorist. Terrorist? Mummy! Rajagaru! అసలు తప్పులు లెక్కలేడా నిన్న ఆవేశపడకము. మిగిలిన మూడవ వాడిని పరీక్షించుకొనుము. వద్దు రాజుగారు. నో ట్రయలింగ్, నో టెస్టింగ్. వాడెవడు, వాడి స్టోరీ ఏంటి మొత్తం ఎక్కడి నుంచో చూపించండి. చూసి నచ్చితే వెళ్ళి సెటిల్ అయిపోతాం. అటులైన చూడుము. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు. వారిని అర సెకండ్ లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. నలుగురు డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2000 కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్. బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి. ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్లు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్. మనం అర్జెంట్ వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి వస్తాను. I'll talk to you later. Get lost. అయ్యా హోమ్ మినిస్టర్ గారు, 10 ఏళ్లుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ సార్, ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానిక దోచుకోవడానిక? మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. రవీందర్, బలరాం, లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సీట్. హాయ్ సార్. హలో, బలరాం కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కళనీలో కథే ఫ్యాక్టరీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని 100 కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నా లాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు, నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనం అనే బదులు ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. అక్కడనే బతుకుతాను. చాలా అమ్మలేదు, నాన్న లేడు. మనవా,
ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5, 10 కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తున్నారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెదో బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడు. రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ ఇప్పించింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా, ఎందుకు ఇలా చేసావు? నువ్వు నా లీడరు అన్నా. చూడన్నా, చూడటాక చూడన్నా, చూసావన్నా అన్నా. ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటాక నువ్వు బాగుండాలన్నా. నా దేవుడు అన్నా, నాకు చాలా సంతోషం. నువ్వు బాధపడదన్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతివాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. అమ్మా, చూసావా? నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. ఇక నాకు దిక్కెవరమ్మా? తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి 1000 మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ల గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి. పదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లోపల మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నాం, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు, తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు. కనీసం నా ఆశ తీర్చరా. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. రేపు నేను చేస్తే
దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. చెప్పు కాబోయే సీఎం, ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్ళు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్ళని మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా. బాయ్. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోమ్ మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడుబుట్టినా అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు, చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడినైతే, నా నాలుగుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంతమంది వచ్చారు, మహానేత వైఎస్ఆర్ పోతే ఎంతమంది వచ్చారో, ఈ రవీంద్ర పోతే ఎంతమంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. రాయ్, మీరేంటి అలా చూస్తారు? వాయించండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆ తెలుగువాడి పీడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను యమలోకమును వదిలిపోయేదా రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలు కృంగి కృశించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి,
చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్ళాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు రైది, దీనికి అంత పవర్ లేదు. చూసావా నా పంచే నా మాట అంటలేదు. అన్ననే బతికిస్తాను రా, నన్ను కొట్టం కదా రే. బీహార్ కా బచ్చా షేర్ఖాన్ కలిడే ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే జంచక్క మందేసి అమ్మాయిలతో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా ఏవా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ల లేదు, మార్నింగ్ లేదు, పెడే పోను పుదిన తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 సెకండ్. చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే అనాలండి. ఏదోట్లే ఇప్పుడు ఎడగెళ్ళాలి. చాంబర్ చలో చంబ. ఇంకోసారి 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 అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా ఏంటి పిఏ ఇది? మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్ని కూలగొడుతున్నారు. You can check the document if you have any doubt. ఆపండి. కపంకా. Hello, sir. పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలి డిస్టర్బెన్స్. మాటలతో వినరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా. సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్, దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకు వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్, తర్వాత బీటింగ్. మాస్టర్ దరువు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. వదలొద్దు ఒక్కను కూడా. పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసరి అయిపోయారండి సార్. సూపర్ సార్, సూపర్. అలా పొగ